అనేది కేవలం ఒక చిన్న సంఖ్య మాత్రమే అని, చదువుకు, వయసుకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన రాజురామ్ మౌర్య. 70 ఏళ్ల వయసులో రాజురామ్ 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన ఏకంగా 86% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాడు. యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. బ్యాంకింగ్ రంగం నుంచి ఆయన పదవి విరమణ చేసినప్పటికీ నేర్చుకోవాలనే తపన మాత్రం ఆయనలో సజీవంగానే ఉంది. రాయ్‌బరేలీలోని మధుబన్ ప్రాంతానికి చెందిన రాజురామ్ మౌర్య డిసెంబర్ 11, 1956లో జన్మించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 35 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆయన సీనియర్ మేనేజర్‌గా 2016లో పదవి విరమణ పొందారు. ఆ తర్వాత కూడా ఆయనలోని విద్యార్థి సజీవంగానే ఉన్నాడు. దీంతో 10వ తరగతి బోర్డు పరీక్ష రాసి ఇండో ఆర్యన్ భాష పాలీలో 86% మార్కులతో గరిష్ట ఉత్తీర్ణతను సాధించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ను, హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేసిన రాజురామ్ ఇన్నేళ్ల తరువాత మళ్లీ 10th పరీక్ష రాయడం వెనుక ఓ బలమైన కారణం ఉందట. మౌర్యుల కాలం నాటి శాసనాల భాషలు పాలి భాషలోనే ఉన్నాయట. వీటిని సొంతంగా చదివి చరిత్ర గురించి అధ్యయనం చేయాలని భావించిన రాజురామ్ ఈ వయసులో మళ్లీ విద్యార్థిగా మారాడట. ఈ విషయాలు ఆయనే స్వయంగా మీడియాకు వివరించారు. పదవి విరమణ తీరిక సమయంలో దొరికినప్పుడు దానిని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే హైస్కూల్ పరీక్షలు రాసి తన చదువుని పూర్తి చేయాలని భావించినట్లుగా ఆయన తెలిపారు. కాగా నేటి కాలంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నా, ఫెయిల్ అయినా నిరుత్సాహానికి గురై మరో ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి యువతకు రాజురామ్ మౌర్య గొప్ప ఆదర్శం. వైఫల్యానికి వయసుకు సంబంధం లేదు అని ఆయన నిరూపించారు. మీకు నేర్చుకోవాలనే తపన, కష్టపడాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏ దశలోనైనా కొత్తగా ప్రారంభించవచ్చు అని రాజురామ్ సాధించిన ఈ విశిష్ట విజయం చెప్పగానే చెబుతుంది.